ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం గ్రహ గోచారం ఏంటంటారు? అమ్మా, కర్కాటక రాశి వారికి మొట్టమొదటగా గ్రహ గోచార స్థితిగతులను మనం గమనించినట్లయితే వీరి యొక్క జన్మరాశిలోనే గురుడు, అట్లాగే రవి కూడా దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా గురుడితోనే సంచారం చేస్తూ ఆగస్టు 17 నుంచి ఆయన తన యొక్క సొంత ఇల్లైనటువంటి సింహరాశిలో సంచారం, అంటే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువుతో పాటుగా రవి సంచరిస్తూ ఉంటాడు. అట్లాగే బుధుడు దాదాపుగా ఆగస్టు 5 వరకు కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ తర్వాత కర్కాటక రాశిలోకి ఆగస్టు 6వ తేదీ నుంచి కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ నెల రోజులు కూడా బుధుడు గురుడు సంచరిస్తూ ఉంటారు, ఇద్దరు కలిసి. అంటే అటుపక్క విజ్ఞానము, ఇటుపక్క తెలివితేటలు, ఈ రెండోటి కలబోసినటువంటి రాశి ఏదే అంటే వీరికి కర్కాటక రాశి. చాలా కంఫర్ట్గా ఉంటారనమాట. అట్లాగే ఇదే కర్కాటక రాశికి 3వ స్థానంలో ఈ నెల రోజులు కూడా నీచస్థిత శుక్రుడు 3వ స్థానంలో నీచ స్థితిని పొంది ఉంటాడనమాట. అట్లాగే రాహు, అష్టమ రాహు, ఈయన ఆగస్టు మొత్తము ఇదే రాశిలో ఉంటూ 1వ తారీఖు అయిపోగానే 2వ తారీఖు నుంచి కూడా శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది వరకున్నా ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు కర్కాటక రాశి వారికి రాహుగ్రహం ఇస్తుంది. అదే జన్మజాతకంలో ఏ రాహు మహర్దశో కుజ మహర్దశో జరిగితే మటుకు వీరిని కాపాడే పరిస్థితి మాత్రము వారికి వారే చేసుకోవాలి. అది ఏ అంటే జన్మజాతకంలో వీరికి గనక ఈ కుజరాహువులు ఏ భావాన్ని అధిరోహిస్తారో, ఏ భావానికి వీరు అధిపతులై ఉంటారో, అట్లాగే కుజరాహుల సంబంధం ఒక రకంగా చెప్పాలంటే జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ కుజదోషాలని కలుగజేస్తుంది, విశేషమైనటువంటి సర్పదోషాలని కలుగజేస్తుంది. సర్పదోషం అమ్మ. కుజరాహువులకి ఏ రకమైన సంబంధం ఉన్నా, ఎందుకంటే ప్రజెంట్ కర్కాటక రాశి వారికి 12లో కుజుడు ఉంటాడు. అంటే ఆగస్టు 2వ తేదీ నుండి 12వ రాశి అయినటువంటి మిథున రాశిలో కుజుడి యొక్క సంచారము, రాహు అష్టమంలో నుండి ఆయన యొక్క దృష్టి, నవమ దృష్టి చేత కుజుడిని చూస్తాడు. కుజుడు రాహు నక్షత్రంలో ఆగస్టు 12వ తేదీ నుండి కూడా ఆయన యొక్క రాహు యొక్క నక్షత్రం ఆరుద్రలో ప్రయాణం చేస్తూ ఈ నెల రోజులు రాహు కుజ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటారు. ఈ రెండు కాంబినేషన్స్ చాలా ఘోరాల్ని ప్రసాదిస్తాయి. ఏది కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. భాగ్యంలో నవమ స్థితి, వక్రించినటువంటి శని యొక్క స్థితి, అంటే ఒక రకంగా ఆయన వక్రించి 8వ స్థానమైనటువంటి కుంభరాశి యొక్క ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈయనిచ్చే ఫలితాలు కూడా రాహువే ఇస్తూ ఉంటాడు. అందుకనే రాహు మహర్దశ కుజ మహర్దశ ఉన్నటువంటి వాళ్ళు జన్మజాతకంలో కుజ నక్షత్రాలు కలిగినటువంటి ధనిష్టా నక్షత్రము, మృగశిరా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానీ రాహు నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్రాల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మ, ముఖ్యంగా గ్రహగోచారంలో ఈ నెల రోజులు పరిపాలించే గ్రహాలు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 3 గ్రహాలు ఎవరికి కర్కాటక రాశి వారికి అస్సలు బాలేదు. వారు ఉన్నటువంటి రాశి ప్రభావాలు పూర్తిగా నిర్వీర్యమై ఉన్నాయి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, కర్కాటక రాశికి విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులకి శుక్రుడు బలంగా ఉండాలి. కానీ శుక్రుడు ఇక్కడ బలహీనంగా ఉన్నాడు. స్కూళ్ళకి సరిగ్గా వెళ్ళకపోయినా, కాలేజీలకు వెళ్ళకపోయినా, స్కూళ్ళల్లో గొడవలు పడ్డా, స్త్రీలతో ఒక రకంగా చెప్పాలంటే పురుషులైతే కనుక పిల్లలు వాళ్ళు ఏ చదువు చదివినా సరే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఇబ్బందిగా మాట్లాడినా, లేకపోతే ఇష్టపడ్డా అవన్నీ ఫెయిల్ అయిపోయి లేనిపోని అఘాయిత్యాలకు గురవటం, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడము, విద్యాలయాల్లో వీరికి అవమానాలు ఎదురవటం. అంటే ఒక రకంగా ఇంటర్మీడియట్ చదువులా, 10th చదువులా, లేకపోతే డిగ్రీ చదువులా, PhDయా, ఇవన్నీ కాదు. విద్యార్థులు అంటే చదువుకునేటటువంటి ఎవరైనా సరే ఒక రకంగా చెప్పాలంటే చదువులు అయిపోయి కొంతమంది ప్రోగ్రెసివ్గా ఎదగడానికి 4 నెలలు 6 నెలల కోర్సులు చేస్తారు. వారికి కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి విద్యార్థులు కొన్ని అంటే వారి జాతకంలో ఒక రకంగా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి జన్మజాతకంలో కూడా ఏదో ఒక గ్రహం వాళ్ళని దశగా అంతర్దశగా ఇబ్బంది పెడితేనే ఇక్కడ గోచారంలో వస్తాయి. మరి గోచారంలో ఇన్ని గ్రహాల్లో ఏ గ్రహం అని చెప్పలేంగా.
జాతకంలో అయితే వీళ్ళకి విద్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఏ రకంగా కలుగుతున్నాయో ఒక గ్రహం తెలియజేస్తుంది. ఆ గ్రహాన్ని మనం పట్టుకొని ఆయన మమ్మల్ని వదిలేయని చెప్పి మనం పరిహారం అంటారు చూసారా, రెమెడీ, ఆ రెమెడీని మనం జాతకరీత్యా చూసుకొని చేసుకోవాలమ్మా. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన పరంగా, వాహన పరంగా కూడా వీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటం, జైలుకి పోవటం, ఎఫ్ఐఆర్లు నమోదు కావటం, ఇలాంటివి కూడా జరగడానికి చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఎవరంటే కర్కాటక రాశి. కొంతమంది అనుకోవచ్చు అంత ఘోరంగా మాకు లేదండి అంటే, అది మీ జన్మజాతకంలో ఏదైనా మంచి దశ నడిస్తే ఆ దశానాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడో మంచిగా ఉంటే ఆయన కవర్ చేస్తూ ఉంటాడు వ్యవహారాలు. కానీ సమస్యలు అయితే కంపల్సరీ జరుగుతాయమ్మా. ఎందుకంటే నాకున్న అనుభవంతో చెబుతున్నాను కాబట్టి కంపల్సరీ మీ జాతకంలో దశలు ఎంత యోగించినా ఇక్కడ కొంతైనా సరే నెగిటివ్నెస్ని కర్కాటక రాశి వారికి, విద్యార్థులకు కానీ, వాహనం నడిపేటటువంటి వాళ్ళకి కానీ, ముఖ్యంగా భార్యాభర్తల పరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయమ్మా. మరి గురుగారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ మాసం చెయ్యొచ్చు అంటారు? అసలు దాని దగ్గరికి పోకండి, మీరు అడగడమే తప్పు. యాక్చువల్ వద్దు, అసలు వినేవాళ్ళు వినకండి, అసలు వ్యాపారాల దగ్గరికి పోకండి నెల రోజు. ఎందుకంటే కర్కాటక రాశికి 12లో కుజుడు ఉన్నాడమ్మా. కుజుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మహానుభావుడు. ఆయన వీరేదో ఊహించేస్తారు, అబ్బా పెట్టుబడి పెడితే అసలు ఉద్యోగం మానేయాలి. ఆల్రెడీ ఉద్యోగం పోతే చాలా మందికి ఈ నెలలో. ఆల్రెడీ పోయిన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఉద్యోగాలు ఏం చేస్తాం, ఒకేసారి మనకి లంసంగా డబ్బులు వస్తాయి లప్పంగా, కాబట్టి మనం విశేషంగా అప్పులు చేద్దామని అయిన వాళ్ళనో లేకపోతే సంతానాన్ని అడగటమో, లేకపోతే ఎవరైనా అది వరకు ఉద్యోగస్తుల్లో కానీ లేకపోతే వాళ్ళు వ్యాపారం చేసినటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరిని కలుపుకోవడానికి ఫోన్లు చేయటమో, వాళ్ళని అడగటమో, ఒక్కోసారి వీరే మోసం చేయడానికి సిద్ధపడవచ్చు. ఈ కర్కాటక రాశి వారు వీళ్ళే మోసం చేయడానికి సిద్ధపడతారు. వీళ్ళ ఆలోచనలు అట్లా పనిచేస్తాయి. వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ప్రణాళికలు అలా సృష్టిస్తారు. లోపల ఒకటి ఉంటుంది వీళ్ళకి, బయట వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. కన్నింగ్ నేచర్ ఎక్కువ అవుతుంది నెల రోజులు. కొంచెం కర్కాటక రాశి వారు అదే తగ్గించుకోవాలి, లేకపోతే కటకటాలే, మొహమాటం ఏం లేదు. అంటే జాతకంలో ఏ కుజుడో రాహువో పరిపాలిస్తే మటుకు నేను చెప్పినట్టే జరుగుతున్నాము, మొహమాటం ఏం లేదు. చాలా జాగ్రత్తగా మీరు వ్యాపారం జోలికి పోకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాడిని మోసం చేయాలి, వ్యాపారం అంటే ఇట్లాగే ఉండాలి, నేను వ్యాపారంలో రాణిస్తాను, మోసం చేస్తేనే వ్యాపారం అనుకునే వాళ్ళు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. వ్యాపారం మోసం కాదండి, న్యాయంగా కూడా వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కీర్తి ప్రదించిన వాళ్ళు ఉన్నారు. మనసుని అట్లా ప్రభావితం చేసుకోండి. ఇప్పుడు కుజుడు బాలేదమ్మా, పెట్టుబడి స్థానంలో ఉన్నాడు ఆయన. వీళ్ళు అనుకున్న ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళదు. ఆర్థికంగా ఏదైనా బ్యాంకుని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వనంటారు. వీళ్ళు మాట్లాడే ధోరణి మారిపోతుంది, వాళ్ళతో వాదిస్తారు, ఎందుకు ఇవ్వరంటారు. ఇట్లా రకరకాల మాటలు, ధోరణులు, వీళ్ళు అనుకున్న పనులు జరక్క కొంతమంది అయితే కనుక దుర్వ్యసనాలు పాలవటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైన సమస్యలు వస్తాయి. లవ్లో ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక అసలు ఈ జీవితం అవసరమా అని చెప్పి సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులు కలుగుతాయి. అయితే కొంతమంది గృహపరమైనటువంటి వస్తుపరమైనటువంటి విషయాల్లో మాకు వస్తుంది అనుకున్న వాళ్ళకి మోసాలు జరిగి వారు కూడా కొంత మానసికంగా కొలాప్సేషన్ అవ్వటము, మోసాలు పోవటము, మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవ్వటము, అనుకున్న ఆస్తులు రాకపోగా కోర్టు కేసులు అధికం అవ్వటము. అంటే కుజుడు బాలేకపోతే అమ్మ భూ సంబంధిత వ్యవహారాలు, అన్నదమ్ములతో విరోధాలు, బంధువులతో సమస్యలు, సంతానపరమైనటువంటి ఎన్నో కష్టాలు. అంటే సంతానం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, సంతానం లేని వాళ్ళు ఎవరైనా కందాం అనుకుంటే వాళ్ళకి గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతాయి. అట్లా సంతానపరంగా ఏ ఇబ్బందులు ఉంటే అన్ని ఇబ్బందులు కూడా కుజగ్రహం వీరికి ఇస్తూనే ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఉద్యోగం పోయి ఉంటుంది, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు, అక్కడ ఫలించదు. వీరు అనుకుంటారు నాకు ఉద్యోగం వచ్చేస్తుందని, ఫలించదు, కోపం ఎక్కువైపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మా జన్మజాతకంలో మనకి ఒక దశ, అంతర్దశ అనేవి రెండు మెయిన్ వెయిటేజ్ కలిగినటువంటి గ్రహాలు ఉంటాయి. అసలు ఆ గ్రహాలు ఏవో తెలుసుకోండి. ఇప్పుడు ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా కుటుంబపరమైనటువంటి ఈ ఆస్తులు తగాదాలు ఉన్నాయా, కోర్టు సమస్యలు ఎప్పుడు తీరుతాయి, అసలు ఎందుకు ప్రారంభమైనవి, ఇవన్నీ కూడా జన్మజాతకం మనకి అద్దంలో చూపించినట్టు సూచిస్తుంది కదా. ముఖ్యంగా అమ్మ ఆగస్టు 16 వరకు కూడా సూర్యుడు గురుడితో కలిసి జన్మరాశిలో ఉండటం ధనపరమైనటువంటి నష్టాలు, అంటే ఎవరైనా బంధువుల్లో మేనరికపరమైనటువంటి తండ్రి తరపు బంధువుల్లో మేనరికం కానీ, లేకపోతే తండ్రి పరంగా ఏదైనా నష్టము కానీ కష్టము కానీ కర్కాటక రాశి వారికి జరగటం, సంతానపరంగా మాటలు అవమానాలు పడటము, లేకపోతే సంతానం వీరిని అనుమానంగా చూడటము, గృహంలో సౌఖ్యంగా లేకపోవడం, పిల్లలు, ఇట్లా ఒకటి కాదమ్మా. ఈ కర్కాటక రాశి వారికి రవి గురుడు ఈ రాశిలో ఉండటం మంచిది కాదు.
12లో చూస్తే కుజుడు ఉన్నాడు, ద్వితీయంలో చూస్తే కేతువు, ధనపరంగా కష్టాలు నష్టాలు. రవి 17 తర్వాత సొంత ఇంట్లో ఉంటాడు, ధనపరంగా వీరు చాలా కష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ రవికి రాహుకేతువులతో లింకు కలవడం ద్వారా పితృదోషాల ప్రభావం విపరీతంగా కుటుంబంలో కష్టాలని, తండ్రితో విరోధాలని, ధనపరమైన సమస్యల్ని, ఉద్యోగాల్లో ఇబ్బందుల్ని, ఇట్లా సమస్యల్ని కలుగజేయడంలో రవి రాహుకేతువుల యొక్క ఇంటరాక్షన్ అనేది అస్సలు మంచిది కాదు. వీరికి పితృదోషాలు ఎక్కువగా శాపాల రూపంగా వేలాడుతూ ఉంటాయి. అట్లాగే శుక్రబలం లేదు, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ సఖ్యత కానీ అనుకూలంగా లేక ఒక రకమైన యుగోస్ వస్తూ ఉంటాయి. ఉద్యోగరీత్యా వాళ్ళకి ఎంత జీతం వస్తుందని, లేకపోతే భార్యాభర్తల్లో ఆ యుగోస్ రావద్దమ్మా. ఎవరైనా సరే భార్యాభర్తలు డబ్బుతో, బంధువుల్ని కానీ డబ్బులతో కానీ లేకపోతే మీకున్న సమస్యల్ని కానీ మీ ఇద్దరి దగ్గరికి రానికూడదు. అలా వచ్చినప్పుడు మిగతా అంతా వ్యవస్థ బాగానే ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు విడిపోతూ ఉంటారు. కాబట్టి విడిపోకుండా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం భార్యాభర్తలు చేయడం చాలా విశేషం. గ్రహస్థితులు చాలా ఉంటాయి. జన్మజాతకంలో చూసుకుంటే పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళకి లేనిపోని సమస్యలమ్మా. ఇప్పుడు ఈ గ్రహాలే ఆ మూలాలు కావాలి. మంచిగా ఉంటారు, ఎక్కడో ఒకడ పట్టుబడతా ఉంటారు. స్త్రీలు కొంతమంది చోట పట్టుబడతారు, కొంతమంది పురుషులు పట్టుబడతారు. ఏ విధంగా పట్టుబడతారు? తప్పులు చేస్తూ. ఆ తప్పులకు కారణం ఎవరు చేపిస్తారంటే గ్రహాలు చేపిస్తూ ఉంటాయి. అప్పుడే ఆ గ్రహాలకు మనం శాంతిలో లేకపోతే పూజలో చేసుకొని దానికి సంబంధించిన యంత్రాలు చిన్న చిన్నవి ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నా పీఠంలో ఎవరికి ఏ సమస్య ఉందో, ఇప్పుడు దంపతుల మధ్య సరిగ్గా లేదు, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ విడిపోవాలనుకుంటున్నారంటే కలపడానికి మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఏది ఇష్టంగా ఉంటే. ఇష్టం లేకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. ఇంకొంతమంది ఉంటారు కలిసి ఉండి వేరే అపాయకరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వాళ్ళ కోరికలు అనుకోండి, లేకపోతే వాళ్ళ గ్రహస్థితి అనుకోండి, పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మ స్థితి అనుకోండి, ఉన్న వాళ్ళతో సఖ్యంగా ఉండలేక వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన అట్లా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి అని కాదమ్మా, వాళ్ళ జాతకాలలో ఆ సమస్యలు ఉంటే ఇప్పుడు గోచారంలో అవి మనకి ఫ్రేమ్ మీదకి వచ్చేస్తాయి. అక్కడే మనం కంట్రోల్ ఉండాలి అని నేను చెప్తూ ఉన్నాను. రాగానే మరి అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ దౌర్భాగ్యత్వం అనుభవించటం? అందుకనే ఏ సమస్య వచ్చినా విద్య, ఉద్యోగం, ఆర్థికం, లేకపోతే ఈ వ్యాపార పరంగా కానీ ఏ పరంగానైనా సరే మీకు ఇబ్బంది కలుగుతోంది అంటే మా పోయేదేం లేదుగా. ఇప్పుడు మనం 6 నెలలకో సంవత్సరానికో శరీరాన్ని కాస్త మనం ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు లేకపోతే చూపించుకోవాలని చెప్తారా లేదా? మరి జన్మజాతకం కూడా అంతేగా. అంతరిక్షం మనకి ఒక గ్రహాలని మనం స్కానింగ్ చేసుకోవాలి. స్కానింగ్ చేయాలంటే డాక్టర్లు అంటే మేమే. కాబట్టి నన్ను సంప్రదించండి, మీకున్న సమస్యను తెలియజేయండి. ఓకే, జన్మజాతకం మీ దగ్గర లేదు, మీ యొక్క సమస్యను బట్టి నేను పరిష్కారం మీకు తెలియజేస్తాను. ఒకటమ్మ, సమస్యని పరిష్కారం చేసుకుంటేనే ఫలితం వస్తుంది, వినడం వల్ల ఫలితం రాదు. అలాంటప్పుడు అడగడం కూడా అనవసరమే. కాబట్టి జ్యోతిష్యాన్ని టచ్ చేస్తే పరిష్కారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. లేదా అసలు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళకండి, ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి, ఓం నమ శివాయో, లేదా మీకు ఇష్టమైన కులదేవతన్నో ప్రార్థన చేసుకోండి. లేదా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని మా పాపకర్మలు ఏమైనా ఉంటే పోవాలని చెప్పి తల్లిదండ్రులే దేవుళ్ళమ్మ, పార్వతి పరమేశ్వరుడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ డబ్బును చూస్తే వాళ్ళకి మనకున్న అరిషడ్ వర్గాల్లో లోభత్వం అనేది ఉంది కదా, ఆ లోభత్వము లేకపోతే పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళని మనం ఏం చేయలేం కదా. వాళ్ళ జాతకాలు చూపించాలంటే వాళ్ళ వల్ల కాదు. నేనేది ఏంటంటే కొంతమంది జాతకాలు లేక ఎట్లా అడగాలో తెలియదు. ఫోన్ చేయండి, అడగండి, లేకపోతే మెసేజ్ చేయండి, నేను మీకు సరైనటువంటి పరిష్కారం మీకు చెప్తాను. అది ఆచరించుకోండి, చక్కగా స్వలాభాన్ని పొందండి అంట. వివాహపరంగా కూడా వీరికి అష్ట కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే శని వక్రిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి వారికి వివాహ కారకుడు నీచ స్థితిలో ఉన్నాడు శుక్రుడు. అంటే ఒక సంబంధం అనుకుంటే అది తప్పిపోతుంది, ఇంకో సంబంధం అనుకుంటారు అది తప్పిపోతుంది, లేకపోతే వీళ్ళ మీద లేనిపోనే అనుమానాలు కలుగుతాయి, అవతల వాళ్ళు అభాండాలు వేస్తారు, దాంతో వీళ్ళు ఫోన్లు చేసి వాళ్ళతో పోట్లాడటం, మీకెవరు చెప్పారంటాం. ఒకటి కాదండి, ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు వీరికే. శత్రువులు పెరుగుతారు కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. రోగాలు పెరుగుతాయి, రుణాలు పెరుగుతాయి, ఎందుకంటే కుజ దృష్టి పడుతోంది కాబట్టి. ఉన్న ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి, లేకపోతే ఉన్న ఉద్యోగాల్లో వీళ్ళ మీద అభాండం వేసి తీసేస్తారు. నువ్వు అసలు ఈ ఉద్యోగానికే పనికిరావంటారు. వీళ్ళు దాంతో మానసికంగా కుదేలైపోతారు. అష్టమంలో రాహు ఉన్నాడు, కుజ నక్షత్రంలో ఉన్నాడు కదా, ఏం చేస్తాడు ఆయన? రే బాబు నువ్వు దేనికి పనికిరావు, అసలు ఈ జన్మే అవసరం లేదనే ఒక భావన కలిగి చేసేస్తాడు ఆయన. అంటే అమ్మా ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే ఇది ఇంత గట్టిగా అందరికీ ఇట్లా జరగదండి. జాతకంలో ఇందా చెప్పిన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకే కలుగుతాయి. అక్కడే మీరు పట్టుకోవాలి, జాగ్రత్త పడండి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే గమనించినా, లేకపోతే ఎవరికైనా అలా అనిపించినా ఫోన్ చేయండి నాకు. ఫోన్ చేసి మా జాతకం ఏంటో అనేది కనుక్కుంటే దానికి ఉపశమనం ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అంతా మీరు బాధపడి ఎన్నో సమస్యలు ఉన్నాయండి, మాకేం చేయాలో తెలియట్లేదు, అసలు మేము బతకడం అవసరం అని చాలామంది ఫోన్లో చెప్తారు నాకు.
బతికితే కదా సాధించేది. అంటే ఒక నెలతోనే మీకు ఈ 4 నెలలు 6 నెలలు ఏదైనా సమస్య వచ్చిందమ్మా, ఇదేనా జీవితం? నేను అనేది ఏంటంటే జన్మజాతకంలో ఒక పీరియడ్ ఉంటుంది, ఒక పీరియాడిక్ టైం ఉంటుంది. ఆ పీరియడ్లో మీరు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతూనే ఉంటారు. కొంతమంది వివాహపరంగా ఇబ్బంది పడతారు, కొంతమంది చేసే ప్రయత్నాలు విఫలీకరం అవుతాయి. అది ధనపరంగానా, వివాహపరంగానా, వ్యాపారపరంగానా, ఉద్యోగరీత్యా. కొంతమంది జాతకంలో మాకు గవర్నమెంట్ జాబ్స్ యోగం ఉందండి, కానీ మేము ఎన్ని రాసినా కూడా మాకు గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు. జాతకంలో పరీక్ష చేసుకోండి. మేమేమో ఇంకేముంది ఈ నెలలో మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, లేకపోతే ఈ నెలలో అయిపోతుంది అని గోచారం చెబుతాం. గోచారం చెప్పినంత మాత్రాన కొంతమంది అంటారు, గురువుగారు మీరు చెప్పారు మాకేం రాలేదు. మీ జాతకంలో యోగం ఉంటే వస్తుంది, గోచారంలో ఆ గ్రహాలు కలిస్తే రావు. జాతకంలో ఆ గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మీకు వస్తుంది. నేను అదే అందుకనే ఇన్నిసార్లు ఎందుకు చెబుతానంటే అమ్మా, గోచారం అనేటటువంటిది జన్మజాతకానికి ఒక అద్దం లాంటిది. మీరు జస్ట్ ఇక్కడే అద్దంలో చూసుకుంటున్నారు. అసలు మీరేంటో మీరు తెలుసుకోవాలంటే జాతకం దగ్గరికి వెళ్ళాలి కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసాలు, కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, విపరీతమైన ప్రమాదాలు జరగడంలో కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది? అమ్మ, దైవం కన్నా ముందు నవగ్రహాలన్నిటినీ నిత్యము స్తోత్రపారాయణ చేయాలి. నిత్యము సూర్యుడికి 6 సార్లు, చంద్రుడికి 10 సార్లు, కుజుడికి 7 సార్లు, బుధుడికి 17 సార్లు, గురుడికి 16 సార్లు, శుక్రుడికి 20 సార్లు, శనికి 19, రాహుకి 18, కేతువుకి 7. ఈ యొక్క శ్లోకాలు ఉంటాయి కదా, జపాకు సుమ సంకాశం, అట్లా అందరికీ తెలుసులేండి. ఆ స్తోత్రాలని ఇన్నిన్ని సార్లు రోజు చదివితే మీకు జపం చేసుకోండి. ఇంకా ఘోరంగా ఉంది మా పరిస్థితులు, మేము ఎంత చేసినా మా వల్ల కావట్లా అని చెప్పి అన్నారనుకోండి, నాకు ఫోన్ చేయండి. నవగ్రహాలన్నిటికీ చక్కగా జపం చేసి నవగ్రహ పాశుపత హోమం చేశారనుకోండి, ఆ యొక్క సమస్య అట్లా పక్కన నెట్టేచ్చు. ఇన్స్టెంట్గా ఉంటాయి, లాంగివిటీగా ఉంటాయమ్మా. అసలు మేము ఏం చేయలేమండి, మా వల్ల కాదంటే నవగ్రహాల చుట్టూ కూడా ఒక 27 రోజులు ప్రదక్షిణాలు చేయండి. రోజు కూడా ఒక 27 ప్రదక్షిణాలు 27 రోజులు చేయండి. రోజు దీపారాధనలు పెట్టడం. ఒకరోజు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. ఒకటమ్మా, పిండి కొద్దీ రొట్టె. మన పరిస్థితిని బట్టి మనం చేసుకుపోవాలి. ఏదైనా ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఒక డాక్టర్ని సంప్రదించాలి. అట్లాగే మీ జాతకంలో ఏదైనా లోపాలు, దోషాలు ఉంటే మీకున్న దోషాలని మాకు తెలియజేయండి. నేను చక్కగా మీకు దానికి తగ్గ రెమెడీ చెబుతాను. జీవితాన్ని సుఖంగా, సౌఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీతో పాటుగా నేను కూడా మీకు సహకరిస్తాను. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీమాత్రే నమః.